సుఖరహితమైన వేదనా స్వరూపమైన అహంకారం కారణంగానే ఇంద్రియ విషయములు సుఖదాయకములుగా గోచరిస్తున్నాయి. సుఖము లేనిది వేదనే స్వరూపంగా కలిగినది అయిన అహంకారం వల్ల, నేను దేహాన్నన్న భావన వల్ల ఈ ఇంద్రియ విషయాలు మనకి సుఖాన్ని ఇచ్చే వాటిలాగా అనిపిస్తున్నాయి. ఈ నేను దేహాన్ని అనే అహంకారం నశిస్తే ఇక ఆ పరమాత్మే మిగిలి ఉంటుంది, ఎప్పుడూ ఉన్నది అదే. అప్పుడు ఆ ఆత్మ సకల భౌతిక సుఖాలకి ఆధారమై ఆనంద స్వరూపంగా నీకు సాక్షాత్కరిస్తుంది అన్న అంశాన్ని చెప్పుకున్నాము. ఆఖరి రెండోది, సుఖస్వరూపమైన పరబ్రహ్మమే. ఇప్పుడు సుఖస్వరూపమైన పరబ్రహ్మము ఎట్టిది అని నిన్న వివరించిన దానిలో క్లియర్ గా చెప్పాం. ఈ భౌతికమైనటువంటి దేహం నేనన్న భ్రాంతి చేత భౌతిక విషయాలు మనకు సుఖాన్ని ఇస్తున్నటువంటి మోహాన్ని కలిగిస్తున్నాయి. కానీ భౌతిక విషయాల్లో ఎక్కడ సుఖం లేదు. ఒకవేళ భౌతిక విషయాల వల్ల మనం సుఖాన్ని అనుభవించాము అని అనుకున్నప్పుడు ఆ సుఖము ఆ విషయాల్లోంచి వచ్చింది కాదు, ఆ ఫలానాది నాకు అనుకున్నది అయ్యింది కదా అన్న భావనతో ఒక్క క్షణం మనస్సు ఆగుతుంది. మనస్సు ఆగిన క్షణంలో నీ ఆత్మసుఖం మనకి ప్రతిఫలిస్తుంది. ఈ అంశం కూడా వివరంగా చెప్పానమ్మా. ఈ విషయాన్ని మనం నిన్న క్లియర్ గా చెప్పాను కదా, గుర్తుందా? అంటే బయట విషయాల్లో నుంచి సుఖం రావడం అన్నది కల్లా కల్లా కల్లా, కానీ మనకు వస్తోంది, మనకి నిజం అనుకుంటున్నాం. ఒకవేళ వస్తే ఆ వచ్చిన సుఖము నాకు అనుకున్నది అయ్యింది, నాకు ఇది లభించింది అన్న భావన చేత ఒక్క క్షణం మనసు ఆగుతుంది. మనస్సు ఆగినప్పుడు మనసుకి అతీతముగా ఉన్నటువంటి నీ స్వరూపమే అక్కడ ప్రతిఫలిస్తుంది. దాని వల్ల నీకు సుఖం కలుగుతోంది తప్ప ఇంద్రియ విషయాల్లో ఎక్కడా సుఖం లేదు. ఒకవేళ ఉంటే అది వాటిది కాదు, నీ ఆత్మ సుఖం యొక్క ప్రకాశం వల్లనే అవి ఆ సుఖం నీకు కలుగుతుంది. ప్రకాశం మరి మనసు అడ్డొచ్చేసింది. ఇప్పుడు మనసు ఒక క్షణం ఆగింది, ఆగేసి ఆ సుఖం రావడంతో నీకు ఆనందం కలిగింది. నిద్రలో దేహేంద్రియ మనోబుద్ధులన్నీ లేకుండా పోయినప్పుడు మనకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మనమే ఆనంద స్వరూపమే ఉన్నాం. అలాగే ఇప్పుడు నీకు ఒక విషయం వల్ల సుఖం కలిగింది అని అనిపించినప్పుడు ఆహా అని ఒక్క నిమిషం ఆగుతుంది మనసు. అప్పుడేమైందనమాట, నీ నిజ సుఖమే అడ్డు లేకపోవడం చేత ఆ మనసు ఆగడం చేత ఉబ్బుకుతుంది, ప్రకాశం కిరణాలు మరి వెదజల్లినట్టు. కాసేపు మనసుగా శాంతి సుఖం అందుతుంది. అవునా? ఆ నిద్రలో సుఖాన్ని, శాంతి సుఖాలని మెలకు వచ్చాక నాకు ఎంత ఆనందంగా ఉందని చెప్తున్నట్లు ఈ మనసు కాసేపు ఆగడం చేత నీ ఆత్మ సుఖం యొక్క ప్రసరణ వల్ల నీ మనసు శాంతిని పొంది ఆ శాంతి సౌఖ్యాలు నేను అనుకున్నది జరగడం వల్ల జరిగింది, నేను కోరింది లభించడం వల్ల జరిగింది అని భ్రాంతి పడుతున్నావు. ప్రతి విషయంలో దీన్ని గనక మనం అన్వయించుకుంటే ఏది సుఖం వచ్చినా అంతే, దుఃఖం వచ్చినా అంతే. దుఃఖం కూడా కాసేపు మర్చిపోమ్మా అంటారు. మనసు ఒక్క క్షణం ఆ దుఃఖ భావాన్ని వదిలేస్తే శాంతిగా ఉంటుంది. శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వదిలేస్తే చాలు, ఉన్నది మన స్వరూపమే అయి ఉండడం చేత అది మనకి అనుభవంగా వస్తుంటే మనం ఏమైనా నిద్రపోవడం వల్ల శాంతి వచ్చింది, మర్చిపోవడం వల్ల శాంతి వచ్చింది, లేకపోతే అది కావలసింది రావడం వల్ల శాంతి వచ్చింది, నచ్చింది జరగడం వల్ల శాంతి వచ్చింది అనుకుంటున్నాం. ఎక్కడ బయట దేనిలోనూ సుఖము లేదు, దుఃఖము లేదు, నీ మనస్సులోనే భావరూపంలో ఉంది. ఆ భావాలు కలిగిన మనసు క్షణము ఆగితే నీ హృదయంలో నుంచి ఆనందం వెల్లువై ప్రవహించడాన్ని నువ్వు చూస్తావు. అది నీ హృదయానందమే, అది నీ స్వరూపానందమే. నువ్వు బయట ఉన్న వస్తువు వల్ల కలిగిందని భ్రమిస్తున్నావు. ఈ ఒక్క పాయింట్ ని బాగా అర్థం చేసుకోవాలమ్మా. సుఖస్వరూపమైన పరబ్రహ్మమే మనం
అయినట్లయితే సుఖాన్ని అనుభవించే భావన మనకు కలగదు. మనము అంటున్నారు కదా మీరు. అయితే సుఖాన్ని అనుభవించే భావన మనకి కలుగదు కదా. పరబ్రహ్మమే నేనైపోతే నన్ను నేనే అనుభవించాలని మనకు అనిపించదు కదా అండి. అవునా? అనిపిస్తుంది. నేను నీకంటే అన్యమైన దాన్ని అనుభవించాలి, పొందాలి, సంపాదించాలి అనుకుంటాం కానీ నన్ను నేను సంపాదించుకోవాలి, నన్ను నేను అనుభవించుకోవాలని అనుకోం కదా మనం. అవునా? అవునమ్మా. మరి మీ స్వరూపం సుఖమే అంటున్నారు, మాకు సుఖం కావాలని ఎందుకు అనిపిస్తోంది మరి? మీరేమో నీ స్వరూపం సుఖం అంటున్నారు, నాకేమో నాకంటే అన్యంగా సుఖం గోచరిస్తోంది. నా స్వరూపమే సుఖమైతే నేను సుఖం కావాలని ఎందుకు వెతుకుతానండి అంటున్నాడు. అవునా మరి? అయితే మనం పంచదార వలె మారకుండా దానిని రుచి చూసే చీమ వలె ద్వైతంగా ఉండాల్సిందే, అంతే కదా. పంచదారని రుచి చూసే చీమ వేరు, పంచదార వేరు. అవునా? అవునమ్మా. ఎంతసేపు కూడా నా సుఖాన్ని ఒక చీమ పంచదారను అనుభవిస్తున్నట్లు సుఖాన్ని అనుభవించేవాడిగా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. సుఖమును సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి కాంక్షను ఉండాలి అని చెప్పేవాళ్ళు. అయితే పంచదార ఎట్లు తన రుచిని తాను ఎరుగలేని జడ పదార్థమో, మరి అలాగే ఆనంద స్వరూపమైన బ్రహ్మము కూడా జడ వస్తువేనని తర్కింప చూచేవారు కొంతమంది. అవునండి, మీరు ఆనంద పదార్థం అంటున్నారు, నేను ఆనందాన్ని అంటున్నారు. ఆనందం ఆనందం ఉంటే ఏమిటి? అనుభవిస్తే కదా ఆనందం విలువ తెలిసేది. ఎంత తీయగా ఉందో అన్నప్పుడు ఆ తీపిని అనుభవిస్తే కదా తీపి రుచి తెలిసేది. కాబట్టి తీపిని అనుభవించేటువంటి వాడొకడు ఉండి ఆ తీపిని అనుభవిస్తూ ఉండాలే తప్ప తీపే తానైపోతే ఇక తీపి ఎట్టిదైతే ఏమిటి? ఒక జడ పదార్థమే కదా. అర్థమైంది ఇక్కడ మెలిక? కొద్దిగా వివరించండి అమ్మా. అదే అదే మనం సుఖమే మన స్వరూపము అన్నారు. అయితే నేను ఎందుకు సుఖాన్ని కోరుకుంటున్నాను? నా ఇంట్లో నాకు కావలసిన వస్తువులు నిండుగా ఉన్నప్పుడు ఆ వస్తువు కావాలని నేను ఇంకో చోట అడగను కదా. అలాగే సుఖమే నేనైతే మరి నేను సుఖాన్ని ఎందుకు కోరుకుంటున్నానండి? మీరు అలా చెప్తారేంటి? నాకు బయట విషయాల వల్ల కదా సుఖం వస్తుంది. కాదయ్యా, నువ్వే సుఖం అంటున్నారు. నేనే సుఖమైతే నేను సుఖాన్ని ఎందుకు కోరుతాను? కనుక పంచదారని మనం పంచదార వలె మారని దానిని రుచి చూసే చీమ వలె ద్వైతంగా ఉండాల్సిందే. సుఖానికంటే నేను వేరుగా ఉన్నాను గనుకనే నాకు సుఖం కావాలనిపిస్తుంది. పంచదార కంటే చీమ వేరుగా ఉంది కాబట్టి పంచదార తీపిని అది అనుభవిస్తోంది. అలాగే నేను కూడా సుఖస్వరూపమే నేనని మీరు అంటున్నారు గాని మరి సుఖానికంటే వేరుగా ఉండాలైతే నేను సుఖాన్ని అనుభవించేవాడిగా ఉన్నాను. నేనే సుఖం అయిపోతే ఎలాగండి? పంచదార ఎట్లాగా తన రుచిని తాను ఎరుగదో, పంచదారకి నేను తీయగా ఉన్నానని తెలుసా? తెలియదు కదా. అది జడ పదార్థము. అవునా? అలాగే ఆనంద స్వరూపమైన బ్రహ్మము కూడా ఒక జడ వస్తువే అయి ఉండొచ్చేమో. మీరు చెప్పింది ఒక జడమేమో, మరి తన ఆనంద స్వరూపం దానికి తెలియాలి కదా. పంచదారకు తెలుస్తుందా తన తీపని? తెలియదు. మరి ఆనంద స్వరూపం, నేను ఆనంద స్వరూపం అయితే నేను ఆనందాన్ని నాకు ఎట్లా తెలుస్తుంది? అది అయిపోతే నేను ఆనందాన్ని నాకు తెలియదు కదా అని అడుగుతున్నారు ఇక్కడ. దాన్ని ఇక్కడ వివరణ చెప్తున్నారు. పంచదార ఒక జడమైన పదార్థము. చీమ దానిని అనుభవించే బుద్ధి చైతన్యము కలిగిన బుద్ధి కలిగి ఉన్న ఒక ప్రాణి. అవునా? పంచదారకి చైతన్యము లేదమ్మా. చీమకో చైతన్యము కలిగి ఉన్న బుద్ధి కలిగిన ఒక ప్రాణి. అయితే బ్రహ్మము అటువంటిది కాదు. అంటే పంచదారలాగా జడం కాదు. సత్తు అయిన అదే తనను తెలుసుకునే చిత్తు అయి కూడా ఉంది. దానికి తాను ఆనంద స్వరూపాన్ని అన్న
జ్ఞానం కూడా ఉంది. ఉమ్, తన ఆనంద స్వరూప జడ పదార్థం కాదు కాబట్టి అది సత్ ఎప్పుడూ ఉంది, ఉన్నానని ఎరిగి ఉంది, ఆనందంగా ఉన్నది అన్న దాన్ని ఎరిగి ఉంది బ్రహ్మము. ఉమ్, అందుచేత అదే చిత్ అవుతుంది. ఆ చిత్స్వరూపమైన ఆనందము అయి ఉన్నది కనుక బ్రహ్మానందాన్ని తెలుసుకొని అనుభవించడానికి బ్రహ్మానికి ఇక అన్యంగా ఒక చిద్వస్తువుతో అవసరం లేదు. జడమైంది కాబట్టి పంచదార కదా, అది తాను తీయగా ఉన్నది దానికి తెలియదు. ఉమ్, అది తీయగా ఉంది అని తెలుసుకోవడానికి చీమ కావాలి, ఉమ్. అవునా? అవునమ్మా. అయితే ఈ పరబ్రహ్మము పంచదార వల్లే జడము కాదు. అంటే పరబ్రహ్మం అంటే ఎవరు కాదు, నువ్వే. నేనే. ఉమ్, నాను అన్న నీ తెలివి. ఉమ్, ఉన్నాను ఉండడమేమో సత్తు, ఉన్నాను అని ఎరగడం చిత్తం చెప్పాంగా. ఉమ్. ఇప్పుడు నీలోనే జ్ఞానము కూడా ఉంది కదా, ఎరిగే జ్ఞానము. ఉన్నావు, నువ్వు ఎప్పుడూ రాకపోకలు లేకుండా శాశ్వతంగా ఉన్నావు. నీకంటే అన్యమైన వస్తువే లేకపోవడం వల్ల దుఃఖమే లేని ఆనందమై ఉన్నావు ఉమ్, అని తను ఆనంద స్వరూపమై కూడా ఉంది. ఎందుకంటే అన్యం లేదు గనక ఉమ్, అయి ఉంది కనుక ఆ చిస్వభావమైన ఆనందము అదే కనుక బ్రహ్మానందాన్ని తెలుసుకొని అనుభవించడానికి బ్రహ్మానికి అన్యంగా ఒక చిద్వస్తువు అవసరం లేదు. జడమైన పంచదార అని తీయగా ఉందని తెలుసుకోవడానికి ఒక చైతన్యం కలిగిన ప్రాణి కావాలి. ఉమ్. కానీ చైతన్యమే తానే ఉన్న బ్రహ్మానికి తను తాను తెలుసుకోవడానికి మరొక వస్తువు ఎందుకు? నేనున్నానని నాకు తెలియడానికి ఇంకొక దీపం ఎందుకు? అక్కర్లేదమ్మా. ఆ జ్ఞానవర్జిత జ్ఞానహీన చిత్. చిద్వస్తు యొక్క అవసరం దానికి లేదు. ఉమ్, అవసరం లేదు. ఆనందము, ఆ ఆనందాన్ని తెలుసుకునే బుద్ధి రెండూ తానే అయిన ఆత్మని ఉమ్. జడ పదార్థమైన పంచదారతో పోల్చుకోవడము తెలివి తక్కువ వారైన అజ్ఞానుల వ్యవహారం. ఈ ద్వైతులందరూ అలాగే. ఉమ్, ద్వైతులందరూ కూడా అదే దేవుడు ఆయన్ని పూజిస్తూ ఉండడం వల్ల కలిగే ఆనందం కదా. ఆయన కూడి ఉండే ఆనందం, ఆయన ఉండాలి, ఆయన సన్నిధానంలో వీళ్ళు ఆనందం పొందుతూ ఉండాలి. ఉమ్. ఆయనే వీరు అని అయిపోకూడదు. అయిపోరట వాళ్ళు. ఉమ్. అయిపోతే ఎలా అనుభవిస్తాం మేము అంటారు. అది అయ్యుంటేనే అంతా అనుభవిస్తాను కదమ్మా. అయ్యుంటే అలా అని పంచదార ఏమనుభవిస్తుంది అంటారు. అంటే అంచేత పరమాత్మ యొక్క సచ్చిదానంద లక్షణాలు సరిగ్గా సచ్చిదానందుడు అని అంటారు. ఉమ్, ఆ సచ్చిదానందమైన పరమాత్మ సన్నిధానంలో మేము ఆయన సేవించుకుంటూ సూర్యుని యొక్క కిరణాల ప్రకాశంలో మేము వెలిగింపబడే వారిలాగా ఉండాలి తప్ప మేమే వెలుగైపోము. ఆయన మమ్మల్ని వెలిగిస్తూ ఉంటాడు. ఆ వెలుగులో మేము హాయిగా ఆయన దర్శించుకుంటూ ఉంటాము. అదే ఆనందం అంటే అని ఆ ద్వైతుల బాధలన్నీ ఇంచుమించు అలా ఉండి ఉండొచ్చు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి. మేముండాలి ఆయన దివ్య సచ్చిదానంద ప్రభావమందు వాటిని మేము అనుభవిస్తూ ఉండాలి అంటారు ద్వైతులు. అందుచేత ఇక్కడ మనకి చెప్పేటువంటి ఆ బ్రహ్మము తనకంటే రెండో వస్తువు లేకపోవడం చేత తను ఉన్నానని తెలియడానికి మరొక అవసరం లేకుండా తానున్నానని తాను తెలుసుకోగలిగిందే ఉండడం చేత ఏది ఉన్నా తనకంటే వేరుగా లేనిదై ఉండడం చేత తన్ను విడిచి లేనిదై ఉండడం చేత అంతా తానే అయి ఉండడం చేత దానికి ద్వైతం లేదు గనక, ద్వైతం లేకపోతే ఇక అనుభవించేవాడు అనుభవము, ఇష్టము అయిష్టాలు. అనుభవించేవాడు అనుభవం అంటే ఇష్టమైన అనుభవాలు, ఇష్టం లేని అనుభవాలు కొన్ని మళ్ళీ కోటి వచ్చేస్తాయి. అవునమ్మా. అవేవీ లేకపోవడం చేత తను సచ్చిత్ స్వరూపమై సదా ఉంటూ ఆ ఆనందాన్ని తెలుసుకునే బుద్ధి రెండూ తానే అయి ఉన్న ఆత్మ జడ పదార్థమైన పంచదారతో పోల్చడం తెలివి తక్కువ తనము తప్ప జ్ఞానము కలిగిన వారి యొక్క వ్యవహారం కాదు
ఇప్పుడు ఏం తేలింది మనకి? నేను చెప్పనా, మీరు ఎవరైనా చెప్తారా? చెప్పండి అమ్మ. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి. ఉమ్, అజ్ఞానం వల్ల, అనేక జన్మ వాసనల వల్ల ఈ జడమైన శరీరము నేనన్న భావనలో ఇంతకాలము ఉండడం చేత ఈ శరీర లక్షణాలైనటువంటి జన్మ మృత్యు జరా వ్యాధులు, అహంకార మమకారాలు, దానివల్ల ఇంద్రియ విషయ వ్యామోహాలు ఉమ్, అనేటువంటి ఒక భ్రాంతిపూర్వకమైన మాయలో ఇంతకాలము జన్మలన్నీ వెళ్ళాయి. ఇప్పుడు గురు అనుగ్రహం వల్ల, శాస్త్ర అనుగ్రహం వల్ల, దైవ అనుగ్రహం వల్ల ఇదిగో ఈ శరీరం నువ్వు కాదు, ఈ శరీరము ఒక జడ పదార్థము, ఇది శరీరం అని తెలుసుకునే నువ్వు ఈ శరీరములో ఉన్నటువంటి చైతన్యమైనటువంటి వాడవు. నీవు ఉంటేనే ఈ శరీరం జీవించి సజీవవంతంగా చైతన్యవంతంగా వ్యవహారాలు జరుగుతాయి. నీవు ఒక్క క్షణం దీన్ని వదిలినా ఇది జడమై శవమైపోతుంది. అది నిదురలో దీనిని నువ్వు క్షణం మరిస్తేనే ఇది శవమైపోయింది. ఇవన్నీ మన అనుభవాలే కదా. ఉమ్, దీనిని నువ్వు నేనని తలిస్తేనే ఇది చైతన్యవంతంగా ఉంటుంది, వ్యవహారం చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది. నీవు ఇది నేను అని తలిస్తే చాలు, ఇది చైతన్యవంతమై వ్యవహారాలన్నీ సాగుతూ ఉంటాయి. నీవు నిద్రలో ఇది నేనన్ని తలవడం మానేసేసరికి ఇంద్రియ మనోబుద్ధులన్నీ పడిపోయాయి. దాంతో పాటు జగత్తంతా కూడా నీకు అదృశ్యమైపోయింది. అవునా? ఉమ్, అక్కడ నీకు నేను దేహాన్నన్న తలంపు లేకపోవడం చేత, అవును. అంటే నేను దేహానన్న తలంపే ఈ దేహానికి, ఈ జగత్తుకి చైతన్యాన్ని ఇస్తుంది. ఆ నేను దేహానన్న తలంపు నీకు లేదనుకో, అప్పుడు ఏముంది నిద్రలో నీకు? దేహం లేదు, జగత్తు లేదు. నీకు అజ్ఞానం వల్ల నేనున్నానన్నటువంటి జ్ఞానం కూడా అప్పుడు లేదు. లేదు. లేకపోయినా సరే అనుభవం ఉంది, ఉందేమో. సుఖ అనుభవం ఉంది. మరి ఆ సుఖం ఎవరిది నాదే అని చూస్తే నేను సుఖ స్వరూపుడను. ఇవి ఏది లేనప్పుడు కూడా నేనని అనకుండా, మేనని తలవకుండా ఉన్న నిదురలో ఉన్న సుఖమే నీ స్వరూపము. మరి తెలియడం లేదు కదండి, అప్పుడు తెలియడం లేదు కదా. ఉమ్, తెలియకపోతే మరి సుఖంగా ఉన్న అనుభవం ఎవరికి కలిగినట్లు? నాకే కలిగింది లేండి, అప్పుడు తెలియడం లేదు కదా అంటున్నాడు. ఉమ్, అవునా? అందరూ మంచి బుద్ధి సూక్ష్మంతో వింటున్నారా? వింటున్నామమ్మా. అప్పుడు తెలియడం లేదు కదా, అప్పుడు తెలియడం లేదు కదా అంటున్నాడు. అప్పుడు ఎందుకు తెలియడం లేదంటే, నువ్వు ఎంతసేపు కూడా దేహంతో కూడి ఉండి లోకాన్ని తెలుసుకోవడమే తెలివనుకున్నావు. ఉమ్, కానీ ఈ అన్నిటినీ తెలుసుకునే ఈ తెలివెవరా అని నువ్వు ప్రశ్నించుకోలేదు. ప్రశ్నించుకుంటే ఈ తెలివి నేను అని తెలిసింది. అవునా? ఉమ్, తెలిసిన తర్వాత ఆ నేను నేను అని అనకుండా ఉన్నప్పుడు ఇవేమీ లేకుండా పోయి సుఖ అనుభవం నిలబడి ఉంది. అక్కడ నేనని అనకపోయినా ఉంది. అది లేదని ఎవరు అనలేం కదా. నిద్రలో సుఖం లేదండి అని ఎవరైనా అంటారా? ఉమ్, అనరు. అక్కడ నేను అని ఎవరు అనడం లేదు. మరి ఉమ్. ఇప్పుడు చెప్పండి, ఆ సుఖ అనుభవం ఎవరిదో? నాదే అమ్మా. అనుభవింపజేస్తున్నారు. అమ్మ మాకింత బాగా తెలిసిపోయింది, ఆ సుఖ అనుభవం నాదేనని తెలిసింది. దానిని నేను ఎప్పుడూ ఆ అనుభవంలో ఉండాలి అని నా తాపత్రయం. ఇప్పుడు మనందరి తాపత్రయం అదే. అవునమ్మా. నిజంగా ఆ సుఖ అనుభవం నీ స్వరూపమైన ఏమీ లేకపోయినా ఉన్న సుఖ అనుభవం నీకు సదా ఉండాలి అంటే సదా ఉందది. అయితే నేనుని అన్న నీ భావన సూర్యుడికి మబ్బడ్డొచ్చినట్లుగా దాన్ని కప్పేసింది. ఉమ్, అందుచేత నువ్వు నేను అని
నేను జీవుడిని అనుకుని నేను అని నేను ఒక దేహాన్ని అనుకుని నాది అనుకుని ఇలాగ పగలంతా ఈ మెలకువంతా కూడా వాటల్లోనే తిరిగి 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 మళ్ళీ నేను శరీరాన్ని నేను జీవుణ్ణి అన్న భావనతో దీన్ని వదులుతున్నావు. దీన్ని వదిలేసరికి నీ నిజస్వరూపం అనుభవానికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇది నేను అని దీన్ని పట్టుకుంటున్నావు. పట్టుకొచ్చేసరికి నిజస్వరూపం మరుగైపోయి ఇదిగో నీ భావన కల్పన అంతా నీకు సత్యంగా కనిపిస్తుంది. అవునా? అది మనకి మెలకువలో కావాలి. ఇప్పుడు మాత్రం అప్పుడు నేను అని అనుకోకుండా ఉన్నప్పుడు అనుభవం నేను అనకుండానే ఉంది కదా, అది చాలా ఆనందంగా ఉంది కదా. సకల భువనాలలోనూ దేని వల్ల రాని ఆ సుఖ అనుభవం వస్తుంది కదా, కలిగి ఉన్నాం కదా. దానిని ఇప్పుడు నీకు కావాలి అంటే నువ్వు ఇప్పుడు కూడా ఊరికే నేను నాది అనుకో. అది ఆల్రెడీ అంత కంటిన్యూగానే ఉంది. ఈ అనుకోవడం వల్ల ఇవన్నీ అనుకోవడాలు అడ్డొస్తున్నాయి. అడ్డొచ్చి ఏం చేస్తున్నాయి? అనుకోవడం వల్ల ఏవో విషయ సుఖాలు వస్తుంటే అవి ఆ విషయాల వల్ల వస్తుంది. నువ్వు భ్రాంతి పడుతున్నప్పుడు కూడా కాసేపు మళ్ళీ అనుకోవడం మర్చిపోయావు. మర్చిపోయేసరికి నీ ఆత్మసుఖమే పెళ్ళుబికి నీ మనసు దాన్ని అనుభవించడం చేత ఆ సుఖం పాప ఆత్మసుఖం ఎరుగని కారణంగా వస్తూ నుంచే వచ్చిందని భ్రమపడుతోంది. భ్రమాన్వితమైన నీ జీవభావన మనస్సు. కాబట్టి బయట ఏ విషయాల్లోనూ సుఖం అన్నది ఊరికే కలమ్మా. దీనిలో ఏ సుఖము లేదు. నాకు బాగుంది కదా అంటాం. ఎప్పుడు బాగుంది? అది నువ్వు ఇలా అనుకున్నా కదా, అలా అయ్యింది అని విన్నప్పుడు బాగుంది. అవునా? అది నీ దగ్గరికి వచ్చినప్పుడు బాగుంది ఆ వస్తువు కదా. బాగుంది అన్నప్పుడు నీకెలా ఉంది? హాయిగా ఉంది అంటావు. అవునా? హాయిగా ఉందని ఎందుకు అంటున్నావంటే కాసేపు బాబా అనేసరికి ఆగింది నీ మనసు. ఆగడం వల్ల నీ నిజస్వరూపమైన ఆత్మసుఖమే అనుభవానికి వస్తే ఈ ఇంద్రియ నేను సంపాదించుకున్న బయట విషయాల వల్ల ఆ సుఖం వచ్చింది అనుకుంటున్నావు తప్ప నేను అన్న తలంపు ఆగిన క్షణంలో నీ స్వరూపము నీకు అతి స్పష్టంగా సచ్చిదానందమని ఉన్నాను అని తెలిసి ఉంటుంది. దుఃఖం లేకుండా ఉంటుంది. ఇలా మనకి అనిపించకపోవడానికి, అనుభవానికి రాకపోవడానికి కారణం ఏంటి? మెలుకు వచ్చిందంటే నేను నాది అనేటువంటి భావనలతో ఈ బాహ్య ప్రపంచంలో తిరగడానికి అలవాటు పడిపోయి ఉండడం వల్ల. అదే నిద్రా సుఖం, నీ నిజస్వరూప సుఖం, అదే కంటిన్యూగా నీ కలలోను మెలుకులను ఉంది. భావాలు అక్కడ అడ్డు రావడం చేత దాన్ని గుర్తించలేకపోతున్నావు. నిన్ను నువ్వు గుర్తించలేకపోతున్నావు, మర్చిపోయావు. ఆ మరుపులో ఈ దేహం నేనన్న చెరుపు కలిగింది. ఈ చెరుపులో జన్మ బంధాలనేమిటి మహామోహాంధకారం కమ్మింది. ఒక్క క్షణం ఆగు. చూడడం అంటే తెలివి, ఆగడం అంటే ఆత్మీయ ఉండడం. సత్ ఎప్పుడు ఉండేవాడు ఆగి ఉన్నాడు. చిత్ ఉన్నానని ఎరిగి ఉన్నాడు. ఉన్నానన్న మరుపు ఉందా? ఇప్పుడు లేదు. కానీ అన్యమున్నది అన్నది ఒక క్షణం తొలుగుతోంది. అవునా? తొలుగుతుంటేనే శాంతి కలుగుతోంది. ఇప్పుడు కలిగిందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అంచేత అది ఎప్పుడూ ఉంది. దానికి కాలంతో పని లేదు, దానికి కాలంతో పని లేదు, అవస్థలతో పని లేదు, దేహాలతో పని లేదు. సర్వ కాలాలను అది ఉంది. దాన్ని ఎవరూ తెచ్చి పెట్టలేదు. అది ఉంది. అదే బ్రహ్మ. అది ఉంటుందా? అది ఎప్పుడూ ఉంటుంది. నువ్వే పాత అలవాట్ల వల్ల, వాసనల వల్ల దానిని మరుస్తున్నావు. సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు. గుడ్డివాడు సూర్యుడు
సూర్యుడు వెలుగులో ఉండి కూడా సూర్యుడిని చూడలేడు. సూర్యుడు ఉంటే ఎలా ఉంటాడు? చర్మం యొక్క స్పర్శ వేడిగా ఉంటాడా సూర్యుడు? అంటే వెలుగుగా ఉంటాడని వాడికి తెలియదు. అవునా? వాడికి సూర్యుడు కనపడ్డు. అలాగే ఇక్కడ ఏమిటనమాట, ఎప్పుడూ ఉందది, లేకపోవడం అనేది లేదు. నీకే నేను అడ్డొచ్చినప్పుడు అని ఒక్క క్షణం గురువు పక్కకి తీసి చూపిస్తుంటే అనుభవం వస్తుంది కదా, మళ్ళీ తొలగిపోతుంది. కాబట్టి ఈ కలిగి తొలిగేది ఎప్పుడూ ఉండేది కాదు, ఎప్పుడూ ఉండేది బ్రహ్మానందమే అని గురువులు చెప్తుంటే నువ్వేమంటున్నావంటే అది నాకు తొలుగుతోంది, ఇది ఎప్పుడూ ఉంటుంది అంటున్నావు. అబ్బా ఏమి మోహము! పక్కన పెట్టడానికి పక్కన కూడా బ్రహ్మానందమే ఉంది. అడ్డొచ్చింది, అలా నేనన్న భావన అడ్డొచ్చింది. అది అవునమ్మా. అది వచ్చేసరికి బ్రహ్మానందం లేనట్టు దేహానందం ఉన్నట్టు ఉంది. అవునమ్మా, అవును, అర్థమైంది. ఆనందం ఉందా ఏమిటి? దేహంలో దుఃఖమే. అయితే మరి కలుగుతోంది కదమ్మా అప్పుడప్పుడు విషయాల వల్ల. అంటే ఆ కలిగే ఆనందం కూడా విషయాల వల్ల కలిగే ఆనందం కాదు, కాసేపు నేనన్న భావన పక్కకి తొలుగుతుంది. అప్పుడు కలిగే ఆత్మానందమే, బ్రహ్మానందమే నీకు అనుభవానికి వస్తుంటే నువ్వు అది విషయాల వల్ల వచ్చింది అనుకుంటున్నావు. నీకు విషయ సంయోగం వల్ల వచ్చేటువంటి ఆనందమే తెలుసు తప్ప విషయ సంయోగం లేకుండా తానుగా ఉన్న ఆనందం తెలియకపోవడం చేత దాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అవును, అది సదా ఉంది. దానికి నేను అన్న భావనే అడ్డొస్తుంది. అవును, అందుకే ఆ భావన ఇప్పుడు వదులు. ఎప్పుడు భావన వదిలేవో అప్పుడు బ్రహ్మానందమే ఉంది. నేను అనే తలంపు, భావన అంటే తలంపు ఎక్కడ పుడుతుందో చూడు, మనసు అక్కడ లయిస్తుంది. అదే జ్ఞానము, అదే పరమాత్మ అన్నారుగా భగవాను. బ్రహ్మానందం పొంగి పర్లింది. ఏమైందన్నమాట? దేహానందం పడిపోవడం చేత బ్రహ్మానందం మిగిలింది. విశ్వంలో నీకు దేని వల్ల ఆనందం కలిగిన, దేని వల్ల సంతోషం కలిగిన, ఈ విశ్వంలో నుంచి దేనిలో నుంచి వచ్చింది కాదు. ఆ క్షణంలో నీ మనసు ఆగడమే దానికి కారణం. ఇప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ ఏదో పెద్ద ప్రమాదమో జరిగింది అన్న మాట విన్నామనుకో, ఒక క్షణం అంటాం, అనేసరికి మాట వినేసరికి స్వతపిపోయిందట ఆవిడ అంటారు. కొంతమంది అలా తప్పిపోతారు, పెయింట్ అయిపోతారు. అంటే ఏమైంది? మనసు అక్కడ పడిపోయింది. బాధాకరమైన ఒక మాట వినేసరికి మనసు గతి తప్పింది, తప్పేసరికి స్మృతి తప్పింది. అప్పుడు దానికి అసలు ఏమీ ఉండదు. కాసేపు మళ్ళీ స్మృతిలోకి వచ్చేసరికి ఇదిగో ఏడుపు మళ్ళీ మొదలవుతుంది. ఒక దుఃఖంలో కూడా మనసు స్మృతి తప్పేసరికి ఏమీ లేని ఒక నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతారు. ఆనందంలో కూడా కొంతమంది పెయింట్ అయిపోతారట. బాబాయ్ మరీ ఎక్కువ ఆనందమైన గుండె ఆగిపోతుందని అంటారు. అది తక్కువేలే గాని ఆనందంలో కూడా బయట నుంచి వచ్చేది కాదది. ఒక్క క్షణం మనసు ఆగుతుంది. ఓ ఇలా అయిందటే, వీళ్ళకి ఇలా అయిందట, మన వాడికి ఇలా అయిందట, ఆహా అని ఒక్క నిమిషం ఆగుతారా లేదా ఎవరైనా? ఆ తర్వాత అచ్చాబచ్చా అని గంతులేస్తాం, అది వేరే సంగతి. ఆగడం వల్ల మనకు ఆనందం కలుగుతుంటే ఆ సంగతి జరగడం వల్ల మనకు ఆనందం కలిగింది అనుకుంటున్నాము, కానీ సంఘటన జరగడం వల్ల ఆనందం కలగలేదు. అలాగే దుఃఖం కూడా అనుకోవడం వల్ల క్షణకాలం మనసు ఆగుతుంది. ఆహా అనుకుంది, దుఃఖం వచ్చినప్పుడు అని విస్మయం పోతాం, అవునా? సుఖం వచ్చినప్పుడు ఆహా అని విస్మయం చెందుతాం. చెందుకు మనసు కాసేపు ఆగింది, అప్పుడు మన ఆత్మ ఆనందం ప్రకాశించింది. మళ్ళీ మరుక్షణంలో మనసు ఆహా అలాగా లేచింది, ఆత్మానందాన్ని అడ్డుకుంది. అడ్డుకొని ఈ బాహ్య విషయాలు, దానికి తెలియదుగా ఆత్మానందం అంటే ఈ బాహ్య విషయాల్లో నుంచి ఆనందం వచ్చింది అని ఇంతకాలం భ్రమపడ్డాం. ఇప్పుడు చూడండి, మీరు మాటి మాటికి చూసుకోండి, వెలుగులో
కొంచెం ఖాళీ దొరికినా నేను అని అనుకోకుండా ఉండడంలో చక్కటి ప్రావీణ్యాన్ని పొందినప్పుడు నీ నిజస్వరూపపు ఆనందం వికసించి పెళ్ళుడికి ఆనంద సాగరం కావడం నువ్వు చూస్తావు. ఊహించుకుంటే రాదిది. ఎంత ఎక్కువగా నేను అన్న తలంపు లేకుండా మనం ఉంటామో, నేనన్న తలంపులు అయితే నాది వాళ్ళు వీళ్ళని కోటి తలంపులు ఉండవమ్మా. అనకుండా మనం అనుకోకుండా ఉండలేం కాబట్టి నిద్రా సుఖాన్ని గుర్తు తెచ్చుకోగలం. నేనని అనకుండా ఉండమంటే ఎవరు ఉండలేరమ్మా. నేనని అనటం లేదండి, అనుకోవడం లేదండి, ఏవేవో కనపడుతున్నాయండి అనిపిస్తుంది. కళ్ళల్లో వెనకాతలు ఎవరో కనపడుతూ ఉంటారు. నేనని అనను, అనుకోను. అయినా ఏవేవో కళ్ళ వెనకాతలు కనపడుతున్నట్లు ఉంటాయా మీకు? ఎవరికైనా ఉండవా? ఉంటాయమ్మా. మరి నేనని అనుకోవడం లేదు, అనడం లేదు, మరి నిశ్శబ్దమే ఉంది, కానీ ఏవో బొమ్మలు ఉంటాయి. అంచేత నేనని అనుకోకపోయినా అన్ని ఉంటున్నాయి అనుకుంటాం మనం. అవి ఉండవు. అలా నువ్వు నిలిచి ఉంటే కాసేపటికి పోతాయి. కాబట్టి నేనని అనకుండా అనుకోకుండా ఉండాలంటే ఈ కంటికి జాగ్రత్త అవస్థలో జీవుడు కంటి వెనకాల ఉంటాడు కాబట్టి అతి స్పష్టంగా కళ్ళు మూసుకున్న కళ్ళ వెనకాతల సంఘటనలు కనపడుతూ ఉంటాయి. అలాగే స్వప్నావస్థలో కంఠంలో ఉంటాడు జీవుడు, ఊహాగానాలు చేస్తాడు. నిద్రావస్థలో హృదయంలో ఉంటాడు, ఏ ఊహలు లేకుండా. జీవుడి యొక్క స్థితిగతి మెలకులోకి వచ్చాడంటే వాడు కళ్ళల్లోకి వచ్చేస్తాడు. ఒకవేళ కళ్ళు మూసుకున్నా సరే కళ్ళ వెనకాతల ఆ దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. అప్పుడు నేనని అనుకోకపోయినా కనిపిస్తున్నాయి అంటే నువ్వు నేనని అనుకోకపోతే ఏమీ కనిపించకూడదు కదా. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఇంతకు ముందు అలా కనిపించినప్పుడు అక్కడ కూడా అవి నావి అని నేను అనుకోవట్లేదు. అవి అలా అనుకోకుండా ఇంకా అలాగ ఉంటూ ఉండడమే నిజమైన తపస్సు, నిజమైన ధ్యానము. దీనినే కావ్యకంఠ గణపతి మొదలుకి వరంలాగా ప్రసాదించారు భగవాను. అలా ఉండగా ఇక ఇవన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ తొలగిపోయినప్పుడే మనం చిత్స్వరూపమైన ఆనందము, అదే గనుక బ్రహ్మానందాన్ని తెలుసుకొని అనుభవించడానికి బ్రహ్మానికంటే అన్యంగా ఇంకొక చిద్వస్తువు అక్కర్లేదు. ఆ ఆనందాన్ని తెలుసుకునే బుద్ధి తానే అయి ఉంది. అట్టి ఆత్మ జడ పదార్థమైన పంచదార వంటిది కాదు, తనకి తానే ఉన్నానని ఎరిగి ఉంది. అదే ఆనందం. నీకు నువ్వే ఉన్నావా? ఎవరైనా సరే మనకు మనమే ఉన్నాం కదా. ఉన్నామని మనకే కదా తెలుస్తోంది. నువ్వు జడమైన పంచదారో రాయో అయితే తెలియదుగా. ఉన్నానని తెలుసుకొని ఉన్నావు అంతే. నేను వాణిగా ఉన్నానని తెలుసుకోవడం లేదు, నేను స్త్రీలని తెలుసుకోవడం లేదు, నాకు ఇల్లు వాకిళ్ళు మొగుడి పిల్లలు ఉన్నారని తెలుసుకోవడం లేదు, ఆస్తులు ఐశ్వర్యాలు నగలు నట్రా ఉన్నాయని తెలుసుకోవడం లేదు, కారులు మేడలు మిద్దెలు ఉన్నాయని తెలుసుకోవడం లేదు. నేనున్నాను అని ఉన్నానంతే. నా తెలివి దేనికి తగులుకొని లేదన్నమాట. ఇప్పుడు మన తెలివి ఇవన్నిటిని తగిలించుకొని ఉంది. అర్థమవుతుందా? అవుతుందమ్మా. నిద్రాస్థితి అంటే అదే అమ్మా. నిద్రాస్థితి కాదు, నిద్రలో మెలకువలో నిద్రాస్థితి అంటావేమిటి స్పష్టంగా చెప్తుంటే. అదే అమ్మా, అదే నా భావన. నిద్రాస్థితి కాదు, నిద్రలో మెలకువలో నిద్ర. నిద్ర అంటే నీకు తెలియదుగా. ఇప్పుడు తెలుగుంది, తెలుస్తోంది, కానీ తెలివికి ఏమీ లేవు. నానన్న ఎరుకుతో ఉన్నాను అంతే. అవునమ్మా. అక్కడ అప్పుడు నేను మాత్రమే ఉండడమే ఆనందం. ఇక మిగతావని నేను ఇది అదే తగిలించుకోవడమే దుఃఖం అంతే. ఇంక ఇన్ని కథలు ఏం చెప్పాలి.
నేనన్నాక, వాడన్నాక, ఒళ్ళన్నాక, దానికి రోగం అన్నాక, దానికి పెళ్ళన్నాక, దానికి పిల్లలన్నాక, ఇవన్నీ అన్నాక వచ్చేది. అనుకోకపోతే ఏమీ లేనిది. అలాగని ఉన్నానన్న స్పృహ లేకుండా లేను. దేహం నేనుగా లేనమ్మా, లేనమ్మా. నేనుగా ఉన్నాను. ఇది బాగా వంట పట్టాలి. అదే నిజం. చేత ద్రవ్యము అంటే ఒక పదార్థము, తియ్యదనము, చల్లదనము, ఈ 3 గుణాలు కలిగిన నీరు ఎలాగా ఒకే వస్తువో అలాగే బ్రహ్మమును గూర్చి సచ్చిత్ ఆనందము అను 3 అంశాలు భలే చెప్పినా అనుభవంలో తెలుసుకుంటే ఆ 3 మనమే అయి ఉన్న ఆత్మ. నేనే సచ్చిత్ ఆనందం. ద్రవము, తీయదనము, చల్లదనము 3 కలిపి ఉన్న ఒక ద్రవానికి కదా ఉన్నాయి. ఒక నీళ్లున్నాయమ్మా, నీళ్లు దాన్ని తీయదనం, తేపి, అవి చల్లగా ఉన్నాయి. అవి 3 కలిపే కదా అది తీయని చల్లని ద్రవం అంటాం కదా. తీయని చల్లని ద్రవం అని 3 విడిగా ఉన్నాయా? లేవమ్మా. అలాగే సత్ చిత్ ఆనందము 3 కలిపి ఒక్కటే. అది నా స్వరూపము. ఆత్మ వస్తువు ఒక్కటే, అది మనమై ఉన్నాము. కానీ నీ నిజస్వరూపాన్ని నమ్మించడానికి ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు, ఎంత గురువులు చెవిని ఇల్లు కట్టుకుని పోరవలసి వస్తుందో చూడ, సత్యాన్ని సత్యంగా నమ్మించడానికి. సత్యాన్ని సత్యంగా నమ్మించడానికి ఏమీ అక్కర్లా. ఇదిగో పులంటే అదిగో తోక అంటారు. అబద్ధాలు నమ్మడానికి, అసత్యాలు నమ్మడానికి, మాయలు నమ్మడానికి అస్సలు ఏ శ్రమ అక్కర్లేదు. అది మాయ కదూ మరి, అలా మాయ చేసేస్తుంది. ఇది పచ్చి నిజం, సత్యం, నిస్వరూపం. మాయకు అలవాటు పడినవాడు, మాయకు లొంగిపోయినవాడు తన నిజస్వరూపాన్ని నమ్మడానికి చాలా కష్టం. పోనీ నమ్మొద్దులే, నమ్మకపోయినా నువ్వు ఉన్నావు కదా. నువ్వు ఉండడమే సత్యం, నువ్వు ఉండడమే పరమాత్మ. నువ్వు ఉన్నావు అంటే పరమాత్మే. ఎవరైనా సరే నేనున్నాను అంటే అది పరమాత్మే, అంతే. బాగుంది కదా ఈ మాట? తేలిగ్గా ఉందా లేదా? నేనున్నానంటే వాణిగానో, అన్నపూర్ణగానో, పద్మగానో, లక్ష్మిగానో, గీతగానో అనుకున్న అలవాటైనా నేనున్నాను అంటే పరమాత్మే. పరమాత్మే నేనుగా ఉన్నాను, నేనుగా ఉన్నాను. నేనైతే మేలేదుగా, నేనే విశ్వంగా కూడా ఉంది. మా మట్టి బుర్రలకి ఎలా ఎక్కిస్తున్నారు? మా ఎంతకి నిలబెట్టుకోవాలి. పిండి అంచేత మరి మేమే ప్రపంచం అంటే ప్రపంచంలో అంతా పంచిపోతాడేగా. శరీరం శరీరమే పంచభూతాలు కదా. నేను అంటే పరమాత్మే, నేను అంటే పరమాత్మే, నేను అన్నా పరమాత్మే, జగత్తు అన్నా పరమాత్మే, అన్నది పరమాత్మే. జగత్తుగా ఉన్నది పరమాత్మే, అంటే దేహంగా ఉన్నది పరమాత్మే, నేనుగా ఉన్నది పరమాత్మే, ఉన్నదే పరమాత్మ. కాబట్టి నేను అంటే నేను అనుకోవడం మానేసి పైకి బ్రహ్మం అంటే అది ఆయన ఎవరు సత్సంగం ఎక్కువై ఒక పిచ్చిది మీకు వీడని పిచ్చెక్కించింది అంటారు అందరూ. నేనంటే బ్రహ్మమే, నేనంటే పరమాత్మే అయి ఉండాలి. వ్యవహారంలో వాడో వేణో అన్నట్టు ఉండాలి, ఇది అన్నట్టు ఉండాలి, అది ఉన్నట్టు ఉండాలి, అంతే అమ్మా. నేను బ్రహ్మము అన్నది, నేను పరమాత్మని అన్నది ఉన్నట్టు ఉండాలి. నేను అనో అన్నది అన్నట్టు ఉండాలి. కాసేపు అన్నంతసేపు ఉండకూడదు, మనకు అదే పెరిగిపోతుంది, ఇది ఉండదు. ఇక్కడ జాగ్రత్త పడాలి. గురుపదేశ రత్నమాలలో
సచ్చిదానందం గురించి అయ్యింది. కాబట్టి ఉనికి బీయింగ్ అన్నమాట. మన సహజ స్థితి ఉనికి ఉండడం. ఆ ఉండడం అనేటువంటి ఉనికి తప్ప ఇతరాలన్నీ కల్పితాలే. నువ్వు ఉన్నావు, అదే సత్యం. అది ఉంది ఇది ఉంది అన్నదంతా కల్పితాలే. అసత్యాలే అసత్యాలే అసత్యాలే. అవి ఉనికి లేని అసత్తు కాబట్టి ఉనికి తాముకి తామే ఉండలేనివన్నీ కూడా అసత్యాలే. నువ్వు అనపోతే అనుకోకపోతే అవి ఏవి ఉండవు. నువ్వు అంటేనే అనుకుంటేనే ఉంటాయి. కాబట్టి అవన్నీ అసత్యాలే, నువ్వు మాత్రమే సత్యము. కానీ మన ఉనికి మాత్రము నిత్యమై సత్యమై అనుకున్నా ఉంది అనుకోకపోయినా ఉంది. ఇందా నువ్వు ఉన్నావు ఎప్పుడూను. అవి ఇవి అనుకుంటుంటే ఉంటున్నా, అనుకోకపోతే ఉండడం లేదు. కానీ నువ్వెప్పుడు ఉన్నటువంటి సత్వస్తువి. అవే అనుకున్నంతసేపు ఉన్నట్లుంటే, అనుకోకపోతే ఉండకుండా పోతాయి. కాబట్టి అవన్నీ అనిత్యాలే, అవన్నీ భావనా కల్పనలే అని తెలుసుకో. ఇక్కడ తెలిపిన ఉనికి అంటే శరీరం ఉంది అని కాదు. శరీరము మనస్సు కానటువంటిది. అది మన మనస్సు శరీరము కూడా మన చేత తెలియబడుతున్నాయి కదమ్మా. కాబట్టి మనస్సు శరీరము కానటువంటి మన ఎరుకయే మన ఉనికి, మనం ఉండడం. మనస్సు శరీరము కూడా ఏ తెలివిలో తెలియబడుతున్నాయో ఆ తెలివే నేనై ఉన్నాను, అదే నీ స్వరూపము అని మనం గ్రహించుకోవాలి. ఈ నీ స్వరూపమైన ఎరుక, ఈ తెలివి నిద్ర, మరణము, ప్రళయము వంటివన్నీ అసత్యమై మరుగైపోయినా అవినాశి అయినటువంటి ఉనికిగా ప్రకాశించే నీ స్వరూపమైన బ్రహ్మము మాత్రమే సదా ఉంటుంది. నీ తెలివికి ఎప్పుడు ఏ విధమైనటువంటి అజ్ఞానము లేదు. ప్రతిదీ నీ తెలివిలో తెలియబడేదే. నిద్ర గాని నిద్రలో ఏమీ తెలియదు కదూ, మరణంలో ఏమీ తెలియదు కదూ, ప్రళయంలో ఏమీ తెలియదు కదూ. అవన్నీ కూడా అసత్యమే. అవన్నీ తొలగిపోయినా సరే, నాశనం అయిపోయిన ఒక ప్రళయం వచ్చి విశ్వమంతా మునిగిపోయినా సరే, చావొచ్చి శరీరం చచ్చిపోయినా సరే, నిద్రొచ్చి వీటన్నిటిని నువ్వు మరిచిపోయినా సరే, నీ నిజస్వరూపమైన అవినాశి అయిన నీ ఎరుక స్వరూపముగా ప్రకాశించే ఆ బ్రహ్మము మాత్రమే నీవు. నీకు లేకపోవడం అన్నది లేదు. శరీరం పుట్టుక నీ పుట్టుక కాదు. శరీరపు జీవితము నీ జీవితము కాదు. శరీరపు మరణము నీ మరణము కాదు. శరీరం పుట్టక ముందు ఉనికి స్వరూపమై ఉన్నాను అని ఉన్న సద్వస్తువు నువ్వు. నీ తెలివిలోనే దేహం పుట్టింది. నీ తెలివిలోనే దేహం రకరకాల వికారాలతో పెరిగింది. కష్టసుఖాది అనుభవాలు పొందినట్లుగా నీ భావనకు అనుగుణంగా తోచింది. నీ తెలివిలోనే అది చస్తుంది. అది చస్తే నేను చచ్చాను అనుకోకు. చచ్చింది అది. నువ్వు మిగిలే ఉన్నావు, మిగిలే ఉంటావు. అట్టి నీవు శాశ్వతుడైన బ్రహ్మానివి. భయం తగ్గింది అంటున్నారు. అసలు ఎందుకు కలిగిందని ప్రశ్న వేసుకుంటే, ఎందుకు కలిగింది మనకి భయం? ఇదిగో దేహం నేను అనుకుంటేనే అన్ని భయాలు ఉంటాయి. చావులు, పుట్టుకలు, కష్టాలు, సుఖాలు, నావాళ్ళు, బంధువులు, మిత్రులు, శత్రులు, ఆస్తులు, ఐశ్వర్యాలు, చావులు, నావాళ్ళ మరణాలు, నావాళ్ళ విజయాలు, ఇవన్నీ ఎప్పుడొచ్చాయి? ఇవన్నీ సంబంధించినవమ్మా. ఇవన్నీ దేహానికి సంబంధించినవే. దేహం నువ్వు కాదు, దేహివి నువ్వు. దేహంలో ఉన్నవాడివే నువ్వు గాని దేహం నువ్వు కాదు. నువ్వు ఎప్పుడూ ఉన్నవాడు. దేహము నీలోకి వచ్చింది. నువ్వు దేహంలోకి, మనం అందరం అనుకుంటే దేహంలోకి వచ్చావనుకుంటాం. జీవుడు దేహంలోకి వచ్చాడు అనుకుంటాం. కాదు, నాలోనికే దేహం వచ్చేసరికి దేహ పరిమితం అయిపోతే జీవుడు అంటారు తల్లి. పరిమితం అయిపోయిన వాడిని జీవుడు అంటారు. కానీ నేను అపరిమితున్నే. నాలోనికే దేహం వచ్చింది.
వచ్చినప్పుడు నన్నే జీవుడు అన్నారు. ఉం? ఒక గృహం కట్టుకుంటే దానికి యజమాని అంటారు కదా, అవునమ్మా. అలాగే ఈ దేహంలో ఉన్నవాడిని జీవుడు అంటారు. అని నేను అపరిమితమై ఉన్నటువంటి చిదాకాశ స్వరూపాన్ని. నాలోనికే దేహం వచ్చేసరికి నన్నే జీవుడు అన్నారు. పరిమితుడు అయిపోయాడు అనమాట. కాబట్టి ఎవరైతే సద్గురువు దొరికి నేను ఈ దేహ పరిమితుడను కాను, నేనెప్పుడూ ఉన్నాను, నాలోనికే దేహం వచ్చింది, రకరకాల మార్పులు చెందింది, దేహం నశించిపోయింది, ఇది రాకముందే ఉన్న నాలోకి వచ్చింది, అది నాలోనే ఉంది, అది నాలోనే తొలగిపోయింది, నేను అలాగే ఉన్నటువంటి సద్వస్తువుని, నేను సచ్చిదానంద స్వరూపుని, నేను బ్రహ్మమును, దేహంలోకి నేను రాలేదు, నాలోకి దేహం వచ్చింది, నా చేత తెలియబడుతూ, నేనంటే నిలవబడుతూ, నేను అంటేనే ఈ వ్యవహారాలన్నీ జరుగుతూ, ఇది ప్రకృతి వల్ల జరిగింది కనుక ప్రకృతి ఎలా నడిపిస్తే అలాగున అది నడుస్తుంటే ఆ వికారాలన్నీ దీనిలో నేను ఉన్నాను అనుకోవడం చేత, జీవుడని అనుకోవడం చేత నాకు కలిగినట్లు నాకు అనిపిస్తున్నాయే గాని అవన్నీ దేహంలోని మార్పులే. అది కాసేపు ఉండిపోతాయి. దేహంలో ఉన్న నేను రాలేదు పోలేదు, నేను చిదాకాశ స్వరూపుడును. అటు నువ్వేమైనా అనుకో, సచ్చిదానంద స్వరూపుడిని అనుకో, బ్రహ్మం అనుకో, పరమాత్మను అనుకో, దేవుణ్ణి అనుకో, కనుక పేర్లు అవంతే. దేహం నువ్వు కాదమ్మా. దేహం నువ్వు కాకపోయినప్పుడు భయాలు లేవు, బాధలు లేవు, భ్రాంతులు లేవు, సుఖ దుఃఖాలు లేవు, కష్ట సుఖాలు లేవు. లేవా అంటే దేహానికి ఉంటాయి, కానీ దాని ప్రభావానికి నువ్వు లోను కావు. లోను కానప్పుడు అది నిన్ను భ్రాంతి చెందింప చెయ్యదు. అది కలిగింది, అది ఉంటుంది, అది పోతుంది, అది నేను కాదు. గారు కూడా చెప్తున్నారు, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అంటారు. అంటే ఒకేసారి ఎలా తెలుస్తుంది? ఇలాగ విశ్లేషణాపూర్వకమైన చక్కటి వివరణాత్మకమైన బోధ చేత ఎలా కాదో తెలుసుకోవాలి. కాదు అంటే సరిపోదు, ఇలా కాదు. ఎందుకంటే 3 అవస్థలు వచ్చి వెళుతున్నాయి, నువ్వు అలాగే ఉన్నావు. 3 కాలాలు వచ్చి వెళ్తున్నాయి, నువ్వు అలాగే ఉన్నావు. అవునా? అలాగే దేహం వచ్చింది, నానా రకాల మార్పులు చెందుతుంది, వెళుతూ దేహంతో నువ్వు పుట్టలేదు, దేహంతో నువ్వు చావవు, నీలోనికే దేహం వచ్చింది, నీలోనే ఉంది. దేహంలో ఉండబట్టి పరిమితుడి వలె ఉన్నట్టు కుండలో ఉన్న ఆకాశము కొండంత అన్నట్టు, అని ఆకాశం అనంతమే కదా, నీలోనే ఉన్న పరిమితమైన దేహంలో ఉన్నాను అనుకున్నప్పుడు నువ్వు పరిమితుడివి. కానీ కుండ పగిలితే కుండలో ఉన్న ఆకాశం మహాకాశమైనట్టు దేహం నేను కాదు అన్న భావన నీకు ఇప్పుడే తొలగితే దేహం ఉన్నను నువ్వు చిదాకాశ స్వరూపుడవే, నువ్వు బ్రహ్మానివే. అమ్మ ఆ అనుభవంలో ఉన్నారు. మనందరం అదే కదా అంటారమ్మ. మనందరం అదే కదా, అదే. కానీ మరి అదేగా మనం ఉన్నామా అని మనల్ని మనం చూసుకున్నప్పుడు, నేను ఎలా కాదు, నేను బ్రహ్మాన్ని ఎలా అయ్యాను, నేను దేహం ఎలా అయ్యానో తెలిస్తే నేను బ్రహ్మాన్ని ఎలా అని తెలుస్తుంది. ఎలా అయ్యానంటే దేహం పుట్టుక, నీ పుట్టుక, అది బోధలు చెప్తున్నారు కదా, భగవద్గీత అదే చెప్పింది కదా. కాబట్టి ఆకాశంలో ఎన్ని రూపాలు ఇచ్చినా ఆకాశానికి ఏమీ లేనట్లు నీవు తెలివి స్వరూపానివి. నీకేగా తెలుస్తోంది, నీ బాల్యము, నీ యవ్వనము, నీ ప్రౌఢత్వము, నీ వృద్ధాప్యము నీకే కదా తెలుస్తున్నాయి. తెలివి స్వరూపమై ఉన్నావు, అదే సచ్చిదానంద స్వరూపము. దానిలో ఇవి తెలియబడుతున్నాయి. కాబట్టి ఇది నువ్వు కాదని ఒక్క జ్ఞానం కలిగితే ప్రారంధవశాన్ని ఎన్ని దుఃఖాలు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, దీని ప్రభావానికి మనం లోను కాకుండా ఉండడమే జీవన్ముక్త స్థితి. అది ఎవరో ఇతరులకి తెలియక్కర్లేదు, నీకు భయభ్రాంతులు పోతే చాలు. నువ్వు ఇతరులకు భయభ్రాంతులు కలిగించవు. ఇక నీకు భయభ్రాంతులు కలగకపోతే ఇతరులకు కూడా అవే కలిగిస్తూ ఉంటావు. కాబట్టి నీవు బ్రహ్మాని అన్నదే ఫైనల్ వాక్కు. బ్రహ్మమై ఉన్నది కూడా సత్యమే, కానీ నువ్వు ఎలా బ్రహ్మానికి, దేహాన్ని నేను కాను ఎలాగో నీకు తెలిస్తే తెలిసిన జ్ఞానం ఏమవుతుంది, బంధం లేకుండా పోతుంది. తెలియని జ్ఞానము బ్రహ్మమని అనుకున్నా బంధం పోవడం లేదు.
అని ఒక 10 నిమిషాలు ఈ లెసన్ నీకు ఉపయోగపడుతుందేమో మరి అని చెప్పానన్నమాట అక్కడ. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నాలోకి దేహం వచ్చిందా, దేహం లోపల నేను దూరానా? నాలోకే దేహం వచ్చిందా? నేను దేహంలో దూరలేదుగా, దేవుడు పడేసట దేహంలో. ఎవరిది? నన్ను పడేసేసరికి నేను వాణినైపోయా. నేను వాణినేనా ప్రశ్నిస్తే నేను అన్నది వాణి కాదని, మరి నేనంటే ఎవరు అంటే ఆ పరమాత్మ యొక్క అంశ, సూర్యుడి కిరణము. ఎలా అయితే సూర్యుల్లో నుంచి ఒక చిన్న పెంకుటింటి సూర్యులో నుంచి ఒక చిన్న కిరణలేశం పడుతూ ఉంటుంది, అవునా? సన్నగా పడుతుంది. మరి సూర్యుడు అంత సన్నటి వాడా? కాదుగా. కానీ ఆ కిరణము ఆ సూర్యుడేగా. అనంతమైన సూర్యుడు ఈ చిన్న కిరణలేశములో కూడా ఉన్నట్లు అనంతమైన పరమాత్మే ఈ దేహములో తన ప్రజ్ఞా ప్రకాశ స్వరూప జ్ఞాన కిరణమై ఉన్నాడు. నువ్వెవరివి? ప్రకాశాన్ని. నేను పరమాత్మ అంశనై ఉన్నారు జీవులందరూ నా అంశే అని చెప్పాడుగా ఆయన. జీవభూత సనాతన జీవులందరిలోనూ ఉన్నటువంటి నేను సనాతుడు, నా అంశే, సూర్యకిరణంలాగా ప్రతి దేహంలోనూ నేనే ఉన్నాను అని చెప్పాడంటే నేనంటే ఆ పరమాత్మ అన్నమాట, అవునా? మరి పరమాత్మ లక్షణాలు ఏమిటి? సచ్చిదానందం. మరి ఆ లక్షణాలు నాకున్నాయా? ఉన్నాయి. చూడు, నిద్రలో ఉన్నావు, మెలకువలో ఉన్నావు, కలలో ఉన్నావు, మరి ఎప్పుడూ ఉన్నావు కదా, అది పరమాత్మ లక్షణం. ఉన్నానని మెలకువలోనూ కలలోనూ తెలుస్తోంది, నిద్రలో అనుభవంగా తెలుస్తోంది. కాబట్టి అది చిత్, అది పరమాత్మ లక్షణం, అవునా? మరి నిద్రలో ఆనంద లక్షణంతో ఉన్నావు, మెలకువలో కలలోను దేహం నేను అనుకోవడం వల్ల దుఃఖము వస్తున్నట్లుందే గాని దుఃఖం సత్యం కాదు, నువ్వే సత్యం. అది వచ్చి వెళుతుంది, నువ్వు ఉంటావు. ఈ రకంగా పరమాత్మ అంశమైన నీకును పరమాత్మకి స్వరూప స్వభావాల్లో ఏ భేదము లేదు. భేదమంతా ఏమిటంటే దేహం వల్ల. దేహంలో నేను ఉన్నానే గాని దేహం నేను కాదని తెలిసినప్పుడు దేహం యొక్క లక్షణాలేవి నీకు చెందినవై ఉండవు. దేహ లక్షణాలు నావే అనుకోవడం చేత మోహం కలుగుతోంది. అప్పుడు 13వ అధ్యాయంలో చక్కగా ఒక 3 శ్లోకాల్లో చెప్పాడు ఆయన. ప్రకృతిం పురుషంచైవ విద్యనాది ఉభావసి వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి అంటే శరీరము, పురుషుడు అంటే పరమాత్మ అంశ. పరమాత్మ అనాది నుంచి కలిసి ఉన్నారు. కానీ ఈ మార్పులన్నీ ప్రకృతివి, దాని యందు మార్పు లేనివాడు పరమాత్ముడు. మరి నువ్వు మార్పు లేకుండా ఉన్నావా? శరీరానికి కదూ మార్పులు వస్తున్నాయి, దాన్ని గుర్తిస్తూ ఉన్నావు కదా, నువ్వు పరమాత్ముడి. అలాగే శరీరానికి అవస్థలు వస్తున్నాయి, 3 అవస్థల్లోనూ నువ్వు ఉన్నావు కదా, ఉండడమే పరమాత్మ నీ లక్షణం, అవునా? ఎంత దుఃఖంలో దేహం పట్టుకుని మెలకువలో కలలో ఉన్నా నిద్రలోకి వెళ్లేసరికి ఆనంద స్వరూపుడై ఉన్నావు కదా, అది నీ లక్షణం. మరి ఈ దేహమందు ఉండి కూడా ఆ పరమ పురుషుడి లక్షణాలు కలిగి ఉన్నావు నువ్వు. నీ వికారాలన్నీ దేహానివేను, వికారాంశ గుణాంశ విద్య ప్రకృతి సంభవాన్. ఇంకా ఏమని చెప్పాడు? కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి. నేను ఫలానా కారణం చేత ఫలానా కార్యాన్ని చేయబడుతోంది అన్నవన్నీ కూడా నేను శరీరాన్ని అనుకున్న వాడి వల్ల, ప్రకృతి వల్ల జరుగుతున్నాయి. దీనిలో ఉన్న పురుషుడు, చైతన్య స్వరూపుడు పురుషుడు సుఖ దుఃఖాన నేనే చేస్తున్నాను భ్రాంతి పడ్డం వల్ల సుఖ దుఃఖాలు వస్తున్నాయి వాడికి. ఇవన్నీ శరీర వ్యవహారాలే గాని నేను కాదు, నాది కాదు. నేను ఉండడం వల్ల అలా వ్యవహారాలు జరుగుతున్నాయంటే నేను కర్తని కాదు, కార్యము కాదు, ఉన్నానంతే. సూర్యుడు ఉన్నాడంటే ఆయన సన్నిధానంలో జీవుల వ్యవహారాలు సాగుతున్నట్లు నేను చైతన్య స్వరూపమై ఉన్నాను. నా చైతన్య స్వరూప సన్నిధానంలో దేహేంద్రియ మనోబుద్ధులు
ఆ పనులు జరుగుతున్నాయి. నేనే అనుకున్నానంటే దానివల్ల సుఖ దుఃఖాలు వస్తాయి. అనుకోవడమే ఈ దరిద్రం. అవునమ్మా. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. పురుష సుఖ దుఃఖాల భోక్తృత్వే హేతు రుచ్యతే. నాదే అనుకుంటున్నాడు, వాడు సుఖ దుఃఖాలు వస్తున్నట్లున్నాయి. అర్థమవుతుందా? భోక్తృత్వే హేతు రుచ్యతే. పురుష ప్రకృతిస్తోపి భుంక్తే. ఇంకా ఈ శరీరంతో కలిసి నేను అనుకునే ఆ గుణాల వ్యవహారాలన్నీ చేస్తూ సుఖ దుఃఖాది అనుభవాలు పొందుతున్నాను అనుకోవడం వల్ల వాడు అసత్ యోని జన్మసు. వాడు చేసిన కర్మలు వాటి ఫలితాలను బట్టి ఉన్నతమైన గర్భంలోనూ అధమమైన గర్భంలోనూ మళ్ళీ పుడుతున్నాడు. ఇది చక్రం. వాడు పుట్టడం లేదు, వాడు తన్ను తాను మర్చిపోయాడు. తాను ఉండడం వల్ల దేహేంద్రియ మనోబుద్ధులు ఉండగలుగుతూ ఉంటే, వ్యవహారాలు చేయగలుగుతూ ఉంటే, నేనే చేస్తున్నా అనుకున్న భావన వల్ల అలా అనుకునేసరికి ఇష్టాలు కలిగి రాగద్వేషాలు కలిగి మరి మంచి చెడ్డ పనులు చేయడం వల్ల ఆ ఫలితాలు బట్టి నువ్వే అనుకుంటున్నావు కాబట్టి నీకే ఇవ్వబడుతూ మళ్ళీ ఆ జన్మల్లో పుట్టవలసి వస్తుంది. మళ్ళీ దేహాల్లో పడవలసి వస్తుంది. ఎప్పుడైతే నేను ఇదేది కాదు, నేను ఉంటేనే, నువ్వు నేనని లెగిస్తేనే కదా నీ మేనుడేచి పనులు చేస్తోంది. మరి ఇంక నువ్వేదై ఉంటే ఇది లెగుస్తోందమ్మా. ఒకసారి చూసుకో. చైతన్యమై ఉంటేనే అంతే ఉందా? మరి లేదు, నేననేసరికి మేనని లెగుస్తున్నావు. నేను అంటేనే మేను లెగుస్తుంది. నేను అనుకుంటేనే వాణి వ్యవహారాలు సాగుతాయి. నేను అనకుండా ఉంటే నావి కాకుండానే ప్రారంధవశాన వాటికి అవే జరుగుతున్నవి నువ్వు గుర్తిస్తావు. ఇప్పుడు అనుకుంటున్నావు అనేసుకుని అదే నేను అనుకుని నాదే అనుకుని చేసి అంటించుకుంటున్నావు. అనుకోకుండా ఉండు, అది ఎందుకు వచ్చిందో పని అదే జరుగుతుంది. అప్పుడు దాని క్రియాకలాపాల యొక్క ఫలితాలు ఏవి నీకు మూటలకి రావు. అర్థమైందా అని చెప్తున్నాడు. అందుచేత ప్రతి క్షణము కూడా నేనంటే చిదంశని, చిత్స్వరూపాన్ని, నేనంటే తెలివి స్వరూపాన్ని, అసలు నేను ఉన్నాను అంతే అని ఉండు. అంటే ఇక ఇవన్నీ అంటించుకోకు. సూర్య సన్నిధానంలో నువ్వు పనులు చేసుకుంటున్నట్లు నువ్వు ఉన్నావు, ఇవన్నీ కదిలి మెదిలి పనులు జరుగుతున్నాయి అంతే. నేను కాదు, నాది కాదు అవేవి. రాని పోనీ అంతేగా అని ఉండమని చెప్తున్నారు. అందుచేత ఇక్కడ తెలిపిన ఉనికి అంటే శరీరము మనస్సును కానటువంటి మన స్వరూపమైన ఎరుకయే అని గ్రహించుకోవాలి. నిద్రయందు మరణమందు ప్రళయము వంటి అసత్యమైనవన్నీ అవన్నీ అసత్యాలేట. మరుగైపోయినా అవినాశి అయినటువంటి ఉనికిగా ప్రకాశించే బ్రహ్మమైనటువంటి తానే శాశ్వతమై ఉన్నాను. ప్రజ్ఞారూపంలో ఉండే మనం లేకుండా ఉండం. ఎప్పుడు మనం లేకపోవడం అనేది లేదటమ్మా. అటేమిటి, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నావా? ఉన్నా. మరే నువ్వు ఎప్పుడు లేవు చెప్పు? పుట్టక ముందు కూడా ఉన్నావు కాబట్టి దేహం పుట్టింది. ప్రజ్ఞారూపంలో ఉండే మనం లేకుండా ఎప్పుడూ ఉండము. ఇంకా ఏది చచ్చిపోతుందని ఏది పోతుందని అడవాలి? ఇతర వస్తువుల్ని తెలుసుకునే ఈ సాపేక్షక జ్ఞానం, తనకి తానే ఉండలేని అజ్ఞానం అంతమైపోతే, అంటే శుద్ధ జ్ఞానమైన ఉన్నాను అనే స్ఫురణ లో నువ్వు ఉంటే, నువ్వు అసత్యంగా గోచరిస్తున్న ద్వైతమంతా దానికదే అణిగిపోతుంది. ప్రజ్ఞారూపంలో ఉన్న మనకి నాశనమే లేదు, నేనెప్పుడూ ఉన్నాను. ఇప్పుడు వరకు ఎన్నెన్నో జరిగాయి, అవి కలిగి తొలగిపోయాయి. వాటికి కలగడాలు తొలగడాలు ఉన్నాయి, వాటికి సుఖాలు దుఃఖాలు వచ్చాయి వెళ్ళాయి. నేను అలాగే ఉన్నాను అన్న నీ నిజస్వరూపపు జ్ఞానము నీకు నాశనము లేని ప్రకాశాన్ని అన్న అనుభవం కలుగుతుంది. ఇప్పుడు నువ్వు నాశనం లేని ప్రకాశానివేనా? ప్రతి ఒక్కరూ అదే కదా. నీ తెలుగులోనే అమ్మా ఇవన్నీ కలిగి తొలగిపోతున్నాయి.
మరి నువ్వెప్పుడు తెలిగావు చెప్పు. ఉన్నాను. సదా ఉన్నానన్న నీ స్వరూప స్పృహయే మోక్షము. దాంట్లో సదా ఉండు. ఇవి వచ్చిపోయేవి ఏవి సత్యాలు కావు, మిథ్యలే. నేనే సత్యం. సత్యమే పరమాత్మ స్వరూపం కూడాను. ఆ స్వరూపంలో కేవలం కల్పితంగా నేను ఇది అదిగో అని చెప్పే అహంభావం తల ఎత్తింది. సత్యమే మన స్వరూపం, పరమాత్మ స్వరూపం. ఆ స్వరూపంలోనే ఊరికే చిన్న కల్పంలాగా నేను ఇది ఈ శరీరము అని చెప్పే ఒక అహంభావన తల ఎత్తింది. మనకు అదేగా వస్తోంది. తల ఎత్తిందా మనలో నేను శరీరాన్న భావన వస్తేనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల స్వరూపము మరుపుకొచ్చేసింది. నేను అంటే వాణినన్నావో అయిపోయిందంతే. ఇంకా నేను చిస్వరూపాన్ని సదా ఉన్నవాడిని అందు మరుపుకొచ్చేసిందిగా. వచ్చేసిందా మరి ఇప్పుడే? దానివల్ల స్వరూపం విస్మృతి వచ్చింది. అట్టి అజ్ఞానుడికి పరిపూర్ణ ఆత్మస్వరూపము ఎప్పటికీ తెలియబడదు. నేను అంటే మేననుక్కున్న భావంలో పడి దొల్లే వాళ్ళకి తన నిజస్వరూపము ఎప్పటికీ తెలియబడదు. శ్రీ మునులు గారు ఏం చెప్పారంటే, నేను అనే తలంపే అహంభావము. అది తల ఎత్తడమే దేహాత్మ బుద్ధి. నేను అన్న తలంపు వచ్చిందంటే అది వెంటనే మేను అనిపించేస్తుందమ్మా. అదే దేహాత్మ బుద్ధి. ఇక వెంటనే దాంతో సంబంధం ఏర్పడుతుంది. నేను మేననేసరికి ఆటోమేటిక్ గా వచ్చేసింది కదా కనెక్షన్. ఆ క్షణంలో ఆ అఖండ నీ చిస్వరూప ఆనంద స్వరూపంలో నుంచి కనెక్షన్ తెగిపోయింది. విస్మృతి మరుపు వచ్చేసింది. ఆ క్షణంలోనే నేను కాని నేనని అజ్ఞానం పుట్టేసింది. ఇదే నిజంగా బ్రహ్మహత్య దోషం. ఇంకా ఆ సమయానికి బ్రహ్మము లేనట్టు తానే ఈ దేహమై తానే ఉండి ఇవన్నీ తానే చేసేస్తున్నట్లు. ఇదే మహాబ్రహ్మహత్య దోషమట. ఇలాగ ప్రమాదంలో పడి కొట్టుకుంటున్న బద్ధులకు అనగా జీవులకు పరిపూర్ణ స్థితి గ్రహింపరానిదే శూన్యం వల్లే గోచరిస్తుంది. ఈ దేహం నేనని పడి కొట్టుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆ పరిపూర్ణమైన పరబ్రహ్మము గ్రహించడానికి చాలా అసలు శూన్యం, అసలు పరిపూర్ణ పరబ్రహ్మమే తెలియదు వాళ్ళకి అది లేదు. నేను ఈ లోకం, ఇంకా ఇదే 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 ఇది ఎవ్వరైనా గాని ఈ ప్రమాదంలో ఏంటి, నేను అనే తలంపే అహంభావన. అది తల ఎత్తిందా వెంటనే నేననేటువంటి బుద్ధి కలుగుతుంది. స్వరూపం మరుపుకొచ్చేస్తుంది. అదే అజ్ఞానము. అదే నిజంగా బ్రహ్మహత్య. ఇలాగ ఈ నేనన్న ప్రమాదంలో పడి కొట్టుకుంటున్న బద్ధులకు వాళ్ళు ఎప్పుడు దేహమనే జైల్లో ఉండే బతుకుతారు. వాళ్ళకి ఈ జైలు ఇలాంటి కొన్ని జైలు సొంతం అంతే. ఆ బద్ధులకి అనగా జీవులకి పరిపూర్ణ స్థితి గ్రహింపరానిదే. అసలు ఆ పరిపూర్ణ స్థితి అంటే ఏంటో కూడా ఏమాత్రం ఊహకి అందదు. అందుతుందా మరి? ఈ చిన్న బందికారాలో ఉన్న వాళ్ళకి అనంత విశాల ఆకాశం కనపడుతుందా? జైల్లో ఉన్న వాళ్ళకి చిన్న ఆ సెల్లో ఉన్న వాడికి ఆకాశం కనిపిస్తుందా? విశాల ఆకాశం. వాడికి ఎప్పటికీ అనంతమైన పరమాత్మ నీ స్వరూపమే అయ్యుండి కూడా నీకు కనిపించదు. నేను దేహం అనుకున్నటువంటి భ్రాంతిలో బంధితుడైన వాడికి నేనెవరాని ప్రశ్నించి చూస్తే గురుబోధ వల్ల నేను అన్నది కేవలం తలంపేను, అది మేను అన్నది అజ్ఞానం వల్ల జరిగింది. ఈ నేను లేకపోయినా ఉన్నవాడు నేను అని నిద్ర అనుభవ స్థితిని ఎవడైతే గుర్తులో పెట్టుకుంటూ రాగా అతనికి దేహాత్మ బంధన దానికదే రాలిపోతుంది. ఎందుకంటే బహిర్విషయాలను తెలుసుకునే జీవుడు అనేటువంటి భ్రాంతికి లోను కానివాడు ఎంతసేపు నా పనేమిటికా, తెల్లవారు లేచింది పడుకునే వరకు బహిర్విషయాలు బయట విషయాలు తెలుసుకోవడమే పని. ఏం చేస్తున్నాం నిజంగా ఎవరైనా అంతే కదా. ఆ భ్రాంతికి లోనైన వాడికి ఇందాక చెప్పిన గతి. అలా బయట విషయాలంటే నేను తెలుసుకుని ఏం చేయాలి,
ఇన్ని సంవత్సరాలుగా తెలుసుకున్నానులే, ఏం ఒరిగింది నాకు? నేను తెలుసుకోను, నాకేం పని లేదు తెలుసుకో. ఏమైనా పని ఉంది అక్కడ? ఏమైనా ఉద్ధరిస్తా? బయట విషయాలు ఏమైనా నన్ను ఉద్ధరిస్తాయా? నాకు జన్మ మృత్యులు లేకుండా చేస్తాయా? నా కష్టాల్ని తీరుస్తాయా? నా ఇష్టాల్ని తీరుస్తాయా? నన్ను రక్షిస్తాయా? చాలిక చాలు చాలు అని ఎవడైతే బహిర్విషయాల్లోనికి వెళ్లకుండా ఉంటాడో వాడికి తన నిజస్థితి అయిన పరమాత్మ స్వరూపము అన్న అనుభవం కలుగుతుంది. అష్టసిద్ధుల మీద వ్యామోహము వీడి సంపూర్ణ శాంతిని పొందగలుగుతాడు. ఏది ఇక ఈ ప్రపంచంలోంచి ఏది వస్తోన్నా, ఎన్ని ఘనతలు వస్తోన్నా నేనుంటేనే కదా. వచ్చిన వల్ల పోతాయి, ఇంతకు ముందు లేవు, వచ్చాయి పోతాయి. నేను అలాగే ఉన్నాను, నాకు రాకపోకలు లేవు. ఏది కలగని ఏది తొలగని నేనుండడానికి ఏది అడ్డు కాదు. నేను అనంతమై ఉన్నానని తన స్వస్వరూప స్థితిలో అతడు సంపూర్ణ శాంతిని పొంది ఉంటాడు. సద్వస్తువైన తన ఉనికిని ఆశ్రయించిన ఆ ఆత్మనిష్ఠుని మనసుకి చెదరదు. వాడు మనసుకి ఇంక వేవి ఊరికే వచ్చిపోయామని తెలిసాక ఇంక మనసు ఎందుకు పెడుతుంది వాటి మీదకి? కాబట్టి వాడికి అధైర్యము, భయము, బాధ ఉండవు. ఓహ్ వచ్చిందా పెద్ద దుఃఖం, అయ్య బాబాయ్ అనడు. వచ్చిందా అని ఉంటాడు. ఇంకా పొంగిపోయే సంతోషం, అయ్యో అండు. వచ్చిందా అంటాడు. దానికి పొంగు లేదు, దీనికి కుంగు లేదు. ఎందుకంటే ఆ వస్తాయి, వచ్చిందల్లా వచ్చింది అనడంలోనే పోవడం ఉందమ్మా. వచ్చిందన్న దానిలోనే పోవడం ఉన్నదని తెలుసుకున్న వాడికి వచ్చింది దాని మీద భ్రమ, భ్రాంతి, ఎందుకు మోహము ఉంటాయి? పుట్టాడు అంటేనే వాడు చచ్చాడని అర్థం. వాడి ప్రతి శ్వాస చావు వైపుకి నడుస్తోంది. ఇంకా పుట్టినప్పటి నుంచే మనకు పండుగలు పండుగలు పండుగలు, వేడుకలు వేడుకలు వేడుకలు. ఎందుకు? ప్రతి శ్వాస పుట్టిన క్షణంలో తల్లి శ్వాస నుంచి వీడి వాడు సొంత శ్వాస తీసుకున్న క్షణం నుంచి వాడు చావులోకి నడుస్తున్నాడు. అవునా కాదా? క్షణ క్షణం ఒక్కొక్క శ్వాస వెళ్ళిపోతుంటే వాడి నడక ఎక్కడికి? పెరగడానికి, పెద్ద పెద్ద విద్యలు నేర్చుకోండి, కోట్లు కోట్లు సంపాదించడానికి, మేడలు మేడలు కట్టడానికి, ఏమిటి ఆస్తులు పాస్తులు కూడబెట్టుకోవడానికి, సుఖాలు అనుభవించడానికి, ఆహా ఓహో అంటున్నారు. కాదు, చావడానికి చావడానికి చావడానికి. కఠినంగా ఉన్నా సరే సత్యం అదే. ప్రతి శ్వాస కూడా పుట్టి చావు వైపుకే ప్రయాణం చేస్తోంది. ఆ ప్రయాణంలో ఏవో కలుగుతూ ఉంటాయి. ప్రయాణం ఆగదు కదా. మరి పుట్టినందుకు పండుగ చేసుకోవాలా, చావబోతున్నందుకు ఏడవాలా? చెప్పండి. రెండు వద్దు. పండుగ చేసుకోక్కర్లేదు, అక్కర్లేదు అని తెలుసుకోవాలి. అవును చేసుకుని నీటిలో కూడా పుట్టింది, కాసేపు ఉంది, చక్కని వేలింది, దానికి ఏమిటి పండుగలు? అందుచేత భయం అన్నది అన్య వస్తువు ఉన్నంతసేపే కలుగుతుంది. ఉన్న వస్తువు తానే అయి ఉన్నప్పుడు ఆ అనుభవానికి పుష్టి చేకూరిందే ధీరుడి లక్షణం. ఉన్నది నేనే, వచ్చిపోతాయి అని ఉండగలిగిన వాడే ధీరుడు. ద్వైత శూన్యమైన దృష్టి గలవాడికి భయం ఉండదు, సందేహం ఉండదు అని ఇక్కడ ఉపదేశం. భయపడితే ఏమిటవుతుంది? వచ్చినవి రాకుండా పోతాయా? ఉన్నవి వచ్చినవి ఉంటాయా? భయపడి అల్లకల్లోడు పడి ఏం చేస్తావు? బాధపడి ఏం చేస్తావు? పొంగి పొర్లి ఏం చేస్తావు? అదేముండదు, ఇదేముండదు, నేను అలాగే ఉన్నాను అన్నటువంటి స్వరూప అనుభవాన్ని కలిగిన వాడికి భయము లేదు, సందేహం కూడా లేదు. నేనున్నానండానికి నాకేమో సందేహమా? అవి వచ్చిపోతున్నాయి అనడం దాని మీద ఏమైనా సందేహం ఉందేమో మరి మీ అందరికి. నాకు అది కూడా సందేహం. నేనున్నాను అనడానికి నాకు సందేహం లేదు, ఇవన్నీ వచ్చిపోతున్నాయి అనడానికి నాకు సందేహం లేదు. ఇంక భయం ఎందుకు ఉంటుంది? నేను పోను కాబట్టి నాకు భయం లేదు.
వచ్చినవన్నీ పోయి తీరుతాయి. కాబట్టి నాకు మోహము భ్రాంతి లేవు. ఇంకా శాంతియే శాంతి. అదే ఉనికి యొక్క లక్షణము అని చెప్తున్నారమ్మా. ఇంకా మళ్ళీ రేపు చెప్పుకుందాము. మరి అలాగే రేపు